ప్రపంచవ్యాప్తంగా ఎన్నో అవార్డులు కూడా మీరు సొంతం చేసుకున్నారు. 3rd స్టాండర్డ్ నుంచి ప్రాక్టీస్ స్టార్ట్ చేశాను. స్థాయిలో ఉన్నాను అంటే అది మా నాన్నగారు. భరతనాట్యం, మోహినియాట్టం, కథకళి చిన్నప్పటి కంటే ఇప్పుడు పిల్లలకి పేరెంట్స్ సపోర్ట్ కూడా చాలా ఉంది. ఇంట్లో చుట్టాలైన ఆడపిల్లలకి డాన్స్ ఎందుకు, ఆడపిల్లలకు రోడ్ల మీద తిప్పిస్తున్నారు అలా. అలనాటి కళలను, సంస్కృత సాంప్రదాయాలను కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అలా భారతదేశంలో మనం చూసుకున్నట్టయితే కాపాడుకున్న వాళ్ళని చాలా తక్కువనే మనం చెప్పే అవసరం అయితే మనకు ఉంది. ఈరోజు మనం మాట్లాడుకోవాల్సిన మన ముఖ్య అతిథి కోసం మనం ముందుగా మనం మాట్లాడుకోవాలి అనుకుంటే 25 ఏళ్ళుగా నమ్ముకున్న కళ కోసం ఆ కళలో ఎన్నో అంటే తనున్న ఆ ఊర్లోనే కాకుండా రాష్ట్రమే కాకుండా దేశం ప్రపంచవ్యాప్తంగా కూడా ఎన్నో అవార్డులు కూడా తను సొంతం చేసుకున్నారు. తాను ఒక్కలే సొంతం చేసుకుని దాంతోనే ఆగిపోలేదు. తను నమ్ముకున్న కళని 10 మందికి చెప్పాలని, 10 మంది విద్యార్థులు కూడా తయారు చేయాలని, తాను ఏదైతే అవార్డులు అందుకున్నారో అదే అవార్డ్స్ తన విద్యార్థులు కూడా అందుకోవాలనే ఒక కోరికతోని ఒక ఇన్స్టిట్యూట్ని కూడా ప్రారంభించారు. ఇంతకీ ఇది ఎక్కడ, ఎవరు, ఏమిటనే కదా మీరు అనుకుంటున్నారు. విశాఖ జిల్లా పెద్దగంటాడ మండలం టెంపనీ స్కూల్కి వెళ్ళే రోడ్లో అయితే మనకి ఇన్స్టిట్యూట్ అయితే కనిపిస్తుంది. ఇన్స్టిట్యూట్ పేరేటనే కదా మీ డౌట్. నాట్యరాజరామ్ మ్యూజిక్ అండ్ డ్యాన్స్ అకాడమీ. ఇంతకీ ఎవరు అసలు 25 ఏళ్ళుగా ఆ కళని ఎవరు నమ్ముకున్నారు, ఎవరిని విద్యార్థులు తయారు చేస్తున్నారని మనం మాట్లాడుకోవాలనుకుంటే ఆవిడే ఈరోజు మన ముఖ్య అతిథి. ఆవిడ పేరే నంబాల జ్యోతి. ఈరోజు మన ముఖ్య అతిథిని పరిచయం చేసుకుందాం. నమస్తే మేడం. చాలాసార్లు విన్నాం మేడం, అంటే మన స్టేట్ అనే కాదు దేశం ప్రపంచవ్యాప్తంగా ఎన్నో అవార్డులు కూడా మీరు సొంతం చేసుకున్నారు. కళనే మీతోనే అక్కడ ఆగిపోకుండా 10 మందికి మీరు ప్రాక్టీస్ చేస్తూ ట్రైనింగ్ ఇస్తూ ఇన్స్టిట్యూట్ ఇస్తూ కూడా ఎంతో మందిని అవార్డ్స్ కూడా వచ్చేలాగా మేము ఈ మధ్యనే అయితే మేము విన్నాం. అసలు మీరు ఎప్పుడు మేడం ఏ ఊర్లో మీరు ఈ క్లాసికల్ డ్యాన్స్లోకి మీరు జాయిన్ అయ్యారు? అసలు ఏ ఊళ్ళో అసలు ఎక్కడ నేర్చుకున్నారు మేడం మీరు? నేనైతే చిన్నప్పటి నుంచి వెంకటేశ్వర సార్ దగ్గర నేర్చుకున్నానండి. తర్వాత కాజా వెంకట సుబ్రహ్మణ్యం గారు గుంటూరు, ఆయన దగ్గర సర్టిఫికేట్ డిప్లొమా చేశాను. 2011 నుంచి నేను డాన్స్ టీచింగ్ స్టార్ట్ చేశాను. మీ ఏజ్ మేడం 2011 అంటే? 2011 నా ఏజ్ 9. స్టార్ట్ చేసింది డాన్స్ క్లాస్ స్టార్ట్ చేసింది అయితే నేను 10 నా 3rd స్టాండర్డ్ నుంచి ప్రాక్టీస్ స్టార్ట్ చేశాను. అప్పుడు నా గురువు గారు వెంకటేశ్వర్లు సార్. తర్వాత 2010 తర్వాత కాజా వెంకట సుబ్రహ్మణ్యం గారి దగ్గర సర్టిఫికేట్ డిప్లొమా ఆయన దగ్గర చేశాను. 2011 నుంచి టీచింగ్ స్టార్ట్ చేశాను. అసలు ఇలాగా ఈ క్లాసికల్ డ్యాన్స్ శాస్త్రీయ నృత్యం అని అంటాం, అదే దీంట్లోకి మీరు వెళ్ళడం ఎలా మేడం అసలు? అంటే మీ పేరెంట్స్ ప్రోత్సాహం? నాన్నగారు బాగా సపోర్ట్ చేసేవాళ్ళు. ఫస్ట్ కొంచెం వెస్టర్న్ నేర్చుకున్నాను. వెస్టర్న్ ఆడపిల్ల మా ఇంట్లో ఉంటారు కదా చుట్టాలు, ఆడపిల్లలకి వెస్టర్న్ ఎందుకు, క్లాసికల్ వైపు తీసుకెళ్ళండి అంటే అప్పుడు తర్వాత నేను క్లాసికల్ నేర్చుకున్నాను. ఇంకా అందులోనే కంటిన్యూ అయిపోయాను. కానీ 2010 మా నాన్నగారు ఎక్స్పైర్ అయ్యారు. ఇంకా మా నాన్నగారి కోరిక మేరకు ఇంకా ఎలా అయినా అది ఇంకా నెరవేర్చాలని ఇంకా ఈ ఫీల్డ్ స్థిరపడిపోయింది. అంతే మా నాన్నగారు ఇదంతా. నేను ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నాను అంటే అది మా నాన్నగారి కోరిక ప్రకారమే నేను ఇంతవరకు ఉన్నాను. అద్భుతం. చాలా మంది అలా తక్కువ ఉంటారు, అందులో మీరు అందరు మిమ్మల్ని కూడా ఆదర్శంగా తీసుకోవచ్చు. అయితే ఈ క్లాసికల్ డ్యాన్స్ లో నిద్ర ఉంటాయి, టైప్స్ ఏ ఉంటాయి మేడం ఇందులో? నేను ఇప్పుడు కూచిపూడి చెప్తున్నానండి. కూచిపూడి జానపదం కూడా చెప్తాను. ఎప్పుడైనా వీళ్ళు మా పిల్లలు దింసా ట్రైబల్ డాన్స్, మన ఏపీ దింసా ట్రైబల్ డాన్స్ కూడా చెప్తాను పిల్లలకి. అంతే. భరతనాట్యం, మోహినియాట్టం, కథకళి చాలా ఫామ్స్ ఉన్నాయండి. చాలా ఫామ్స్, మణిపూరి, ఒడిస్సీ అన్ని. ఇక్కడ ఈ గాజువాకి ఇక్కడికి రావడం పెద్ద గంట ఇన్స్టిట్యూట్ ఎప్పుడు స్టార్ట్ చేశారు మేడం? ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేసింది అయితే 2011 అండి. రిజిస్ట్రేషన్ 2014 నుంచి చేసుకున్నాం. ఎంతమంది పిల్లలు ఉంటారు ఇక్కడ? 250 అబవ్ ఉంటారండి. 250.
మీరు ఇచ్చిన బాగా అంటే మీకు చాలా అవార్డ్స్ వచ్చి ఉంటాయి, కానీ బాగా మీకు గుర్తున్న అవార్డ్స్ ఏంటి మేడం అసలు? నాకు గుర్తున్న అవార్డ్స్ అన్న ప్రోగ్రామ్ అయినా 2010 ఢిల్లీ కామన్వెల్త్ గేమ్స్కి వెళ్ళానండి. ఓకే. అప్పుడు అవార్డ్స్ అంటే నాట్యమయూరి, రీసెంట్ యువ కళారత్న తీసుకున్నాను అవార్డు. నెక్స్ట్ రీసెంట్గా తెలంగాణ గవర్నమెంట్ నుంచి గ్లోబల్ ఎక్సలెన్సీ అవార్డు తీసుకున్నాను. నాట్యమయూరి, నాట్య కౌముది చాలా అవార్డ్స్ తీసుకున్నాను. గిన్నిస్ వరల్డ్ రికార్డ్. అంటే ఇప్పుడు అంటే డ్యాన్స్కి మీరు నేర్చుకున్నప్పుడు క్లాసికల్ డ్యాన్స్కి అంటే ఇప్పుడు టెక్నాలజీ పెరిగిందని సాంగ్స్ పెట్టుకోవడానికి టెక్నాలజీ అప్పట్లో ఎలా ఉండేది మేడం? మేము నేర్చుకునేటప్పుడు ఏంటంటే కేవలం బేసిక్స్ నేర్చుకోవడానికి 3-4 ఇయర్స్ ఉండేది. ఒక సాంగ్ చేయాలి అంటే లైవ్ చేసేవాళ్ళు. ఇప్పుడు ప్రతిదీ CD. ఒక 1 month 2 monthsలో ఒక సాంగ్ అయిపోవాలి. బేసిక్స్ ఒక 1 monthలో అయిపోవాలి. చాలా వేరియేషన్ ఉంది. ప్రోగ్రామ్స్ కూడా చాలా ఇప్పుడు అప్పుడంటే ఒక్కరు ఇద్దరు ఎక్కడో ఒక్కొక్క గురువు ఉండేవాళ్ళు. ఇప్పుడు అడుగున గురువులు ఉన్నారు. ఇప్పుడు ఇంకా బాగా క్లాసికల్ మీద అవగాహన పెరిగింది. అందరిలో సపోర్ట్ కూడా బాగా చేస్తున్నారు. మా చిన్నప్పటి కంటే ఇప్పుడు పిల్లలకి పేరెంట్స్ సపోర్ట్ కూడా చాలా ఉంది. అప్పుడు ఎలా మేడం మీరు ప్రోగ్రామ్స్ అవి ఇచ్చినప్పుడు కానీ ఏమైనా ఇబ్బంది పడడం, ట్రావెలింగ్ అన్నీ ఎలా ఉండేది అప్పట్లో? ఇబ్బంది అంటే ఏం ఉండేది కాదండి. బాగా చేసే వాళ్ళు ఉంటారు, గురువులు వాళ్ళని వాళ్ళే పెట్టుకొని. మా దగ్గర ₹1 ఖర్చు, మేకప్ కానీ ట్రాన్స్పోర్ట్ కానీ ఏది ఉండదు, అంతా వాళ్ళే. మనం చేసేదాన్ని బట్టి అన్ని వాళ్ళే దగ్గరుండి తీసుకొని వెళ్ళి అంతా. మేము ఏ రోజు ₹1 ఖర్చు పెట్టింది లేదు, ఇబ్బంది పడైతే ఏం లేదు ఈ రోజు వరకు. ఇప్పుడు ఎలా ఉంది మేడం? ఇప్పుడు క్లాసికల్ డాన్స్ మీద అవగాహన పెరిగిందంటారా? పేరెంట్స్ ఇప్పుడు ఇంకా అప్పుడుతో పోల్చుకుంటే ఇంకా మా చిన్నప్పుడు ఇంట్లో చుట్టాలైన ఆడపిల్లలకి డాన్స్ ఎందుకు, ఆడపిల్లలకు రోడ్ల మీద తిప్పిస్తున్నారు అలా. ఇప్పుడు అలా కాదు, బాగా మారారు. పేరెంట్సే పిల్లలకి చాలా సపోర్ట్. ప్రతి విషయంలో నేర్చుకోవాలి, ఏదో కళ ఉండాలి అలా. ఇప్పుడు బాగానే అవగాహన కూడా బాగా వచ్చింది కూచిపూడి డాన్స్, అదే క్లాసికల్ మీద. ఏ ఏజ్లో మనం జాయిన్ అవ్వచ్చు మేడం డాన్స్? పిల్లలకి ఏ ఏజ్లో జాయిన్ చేయొచ్చు అంటారు? 5 కంప్లీట్ అయ్యి 6 వచ్చిన తర్వాత అయితే పిల్లలు బాగా నేర్పించవచ్చండి మనం. కొంతమంది 3 years 4 years అలా అయితే పిల్లలు ఆడుకునే ఇది, వాళ్ళు కూర్చోలేరు సరిగ్గా. 5 కంప్లీట్ అయ్యి 6 వస్తే వాళ్ళు నేర్చుకోవచ్చు. అంటే ఒక 2 yearsలో వాళ్ళు ఏదైనా పెర్ఫార్మెన్స్ చేయాలి, 2-3 years పడుతుందా ప్రాక్టీస్? లేదండి, ఒకప్పుడు పిల్లలు కొంచెం లేట్గా, ఇప్పుడు పిల్లలు చాలా ఫాస్ట్ ఉన్నారు. ఏదైనా త్వరగా క్యాచ్ చేస్తున్నారు, త్వరగా నేర్చుకున్నారు, పట్టుదలతో నేర్చుకున్నారు. కొంచెం అలాంటి పిల్లలు కొంచెం త్వరగానే డాన్స్ ప్రోగ్రామ్స్ చేస్తున్నారు. ఇప్పుడు మీకు ఇంత ఇన్స్టిట్యూట్ పెట్టారు, ఇంతమంది స్ట్రెంత్, మీకు సపోర్ట్ ఎవరు మేడం? మా హస్బెండ్. ఆయన కూడా డాన్స్ మేడం? లేదండి, నేను డాన్స్ చెప్పడం వరకే, నేను ప్రోగ్రామ్స్ కానీ మిగతా అంతా వెనకాతల కష్టం అంతా ఆయనదే. ఓన్లీ డాన్స్ చెప్పినంత వరకే నాది. మొత్తం అంతా మా హస్బెండ్ సపోర్ట్ లేకపోతే ఈరోజు ఇక్కడ వరకు ఉండండి. ఇప్పుడు మనకున్న స్టూడెంట్స్ ఏంటి అవార్డ్స్ కానీ ఎక్కడెక్కడ పెర్ఫార్మ్ చేస్తారు? పిల్లలందరూ గిన్నిస్ వరల్డ్ రికార్డ్, లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్, ఏషియా బుక్ ఆఫ్ రికార్డ్, అన్ని రికార్డ్స్ సర్టిఫికేట్స్ ఉన్నాయండి పిల్లలకి. రీసెంట్గా నవరస చిలుకలూరుపేటలో ఆల్ ఇండియా లెవెల్ ఫస్ట్, నాట్యరవల్లి లాస్ట్ ఇయర్ ఆల్ ఇండియా లెవెల్ ఫస్ట్. అన్ని అవార్డ్స్ ఉన్నాయి పిల్లలకు కూడా. ఇంకా అన్నీ చేసి మలేషియాలో కూడా ప్రోగ్రామ్ చేశారు, చెన్నై, ఢిల్లీ ఇంకా అన్ని స్టేట్స్ కూడా పిల్లలు కూడా పర్ఫామ్ చేశారు మా ఇన్స్టిట్యూట్లో. నాది నీరాజనం TTD లైవ్ చేశారు. నెక్స్ట్ లాస్ట్ ఇయర్ కేరళ అనంత పద్మనాభ స్వామి టెంపుల్ చేశారు ప్రోగ్రామ్, సిరిడి, కాశీ, అన్ని పిల్లలు కూడా చేశారు. చాలా వెళ్ళినప్పుడు ట్రాన్స్పోర్ట్ అవన్నీ ఇబ్బంది అలా ఏమన్నా? ట్రాన్స్పోర్ట్ ఎవరు పేరెంట్స్ వాళ్ళే. పేరెంట్స్కి ఇక్కడ మనం బాగా మెచ్చుకోవచ్చండి, ఎందుకంటే విసుక్కోకుండా ఎక్కడ ప్రోగ్రామ్ ఉన్నా పిల్లల్ని తీసుకొచ్చి బాగా ఎంకరేజ్ చేస్తారు. మొత్తం అంతా పేరెంట్సే. జనరల్గా మన ఇంట్లో ఒకరిద్దరు పిల్లలు ఉంటేనే మనకి అవి ఇబ్బంది పెడుతూ చేస్తాం. మీరు ఇంతమంది పిల్లల్ని ఒక్కసారి మీరు ఎలా హ్యాండిల్ చేస్తారు? వాళ్ళు ఇప్పుడు మీ కోపం రాలేదు వాళ్ళ మీద? కోపడిన పిల్లల ఇప్పుడు కోపం రాకుండా కోపడితేనే అండి. కాకపోతే ఏంటంటే మరీ అంత డాన్స్ వన్స్ స్టార్ట్ చేసాక సైలెంట్ అయిపోతారు వాళ్ళే. ఇంకా డాన్స్ అంతా అయిపోయి పిల్లలన్నా కలర్ చేస్తారు. వెస్టర్న్ డాన్స్కి ఎక్కువగా కూడా పబ్లిక్లు ఎక్కువ అంటే అట్రాక్ట్ అయిపోతారు. వెస్టర్న్ డాన్స్ ఎలా మ్యూజిక్ రాగానే వెంటనే వాళ్ళ మూమెంట్స్ వచ్చేస్తూ ఉంటాయి. ఇప్పుడు వెస్టర్న్ డాన్స్కి అది క్లాసికల్ డాన్స్ ఏంటి మేడం అసలు చేయండి? వెస్టర్న్ డాన్స్ అంటే అది మీరు కూడా ఫస్ట్లో స్టార్టింగ్ లో టెంపరీ అంతే. క్లాసికల్ అనేది ఆ గౌరవం వేరు, ఆ డిసిప్లిన్ వేరు. ఏదైనా క్లాసికల్ కున్న అంత గ్రేస్ అయినా ఏదైనా
వెస్టర్న్కి ఉండదు. మీకు గురువు గారు కానీ 25 ఏళ్ళలోని మీరు ఎంతో శ్రమపడి ఈ స్థాయికి వచ్చి ఉంటారు. అంటే ఎంతమంది మేడం గురువు ఒక దగ్గర ఉండేవారు? ఒక ఇద్దరండి. ఎవరు మేడం? వెంకటేశ్వర్లు గారు, కాజా వెంకట సుబ్రహ్మణ్యం గారు. గుంటూరు మేడం అయినా? వెంకటేశ్వర్లు సార్ ఇక్కడే అండి. కాజా వెంకట సుబ్రహ్మణ్యం గారు గుంటూరు. సార్ ఎంఏ గోల్డ్ మెడలిస్ట్, తెలుగు యూనివర్సిటీ. మొన్న రీసెంట్గా చంద్రబాబు నాయుడు గారితో కళారత్న అవార్డు కూడా తీసుకున్నారు. చాలా నాకు ఈ రోజుకి ఈ స్థాయిలో ఉన్నాను అంటే కారణం సారే. ప్రతి ప్రోగ్రామ్ కానీ ప్రతి ఒక్క సాంగ్ కొరియోగ్రఫీలో కూడా ఏ సాంగ్ కొరియోగ్రఫీ చేసినా సార్కి ముందు వీడియో వెళ్తుంది. సార్ ఏమైనా కరెక్షన్స్ ఉన్నాయా, ఏదైనా ఇంకా ఏమైనా నేను మార్చాలన్నా సార్ ఎనీ టైం నాకు ఏదైనా ప్రోగ్రామ్స్ కానివ్వండి, సాంగ్స్ కానివ్వండి, ప్రతిదీ కాస్ట్యూమ్ ఏదైనా నాకు అన్ని సజెషన్స్ నా వెనకుండి ఇంతవరకు నన్ను నడిపించింది కూడా కాజా వెంకట సుబ్రహ్మణ్యం గారు. ఇప్పుడు ఎంతమంది మేడం మీతో పాటు ఎంతమంది స్టూడెంట్స్ ఉండేవారు? ఆ సార్ నేర్చుకున్న స్టూడెంట్స్ సార్ చాలామంది ఉండేవాళ్ళండి. మేము సర్టిఫికేట్ ఓన్లీ ఆ ఇయర్ సర్టిఫికేట్ చేసినప్పుడు మా బ్యాచ్ 25 మెంబర్స్ స్టూడెంట్స్ ఉంటారు. ఒక 600-700 అలా ఉంటారు. బాగా పెర్ఫార్మెన్స్ చేసిన ఎవరన్నా ఉన్నారా మేడం? చాలా మంది ఉన్నారండి. సార్ చేతుల మీదుగా వచ్చిన వాళ్ళందరూ ఎక్సలెంట్. సార్ దగ్గర నేర్చుకున్నామంటేనే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన జన్మ ధన్యం అయిపోయినట్టే. సార్ చాలా మంచి గురువు. నేను సర్టిఫికేట్ 4 ఇయర్స్ అండి, డిప్లొమా 2 ఇయర్స్, 10 ఇయర్స్ సార్ దగ్గరే నేర్చుకున్నాను. తర్వాత ఇంకా అంతా సార్. ఇప్పుడు కూడా ఏదైనా ఇంకా నేర్చుకుంటూనే ఉన్నాం. ఏది నేర్చుకోవాలన్నా సార్ దగ్గరికే వెళ్తాం. కాజా వెంకట సుబ్రహ్మణ్యం గారు, వెంకటేశ్వర సార్ దగ్గర చిన్నప్పుడు నేర్చుకున్నా. సర్టిఫికేట్ అవన్నీ కాదు, ఒక 3-4 ఇయర్స్ సార్ దగ్గర నేర్చుకున్నా. తర్వాత అంతా సుబ్రహ్మణ్యం సారే. ఈ ఫోక్ డాన్స్ అన్ని కూడా అతనే మేడం? ఫోక్ డాన్స్ ఎలా కొరియోగ్రఫీ చేయాలి, ఎలా నటువంగం చేయాలి, ఎలా టీచ్ చేయాలి, ఎలా ప్రోగ్రామ్స్ అసలు ఏంటి అంతా సుబ్రహ్మణ్యం సారే నేర్పించారు మొత్తం. ఇది ఇప్పుడు ఫోక్ డాన్స్ అయినా కానీ క్లాసికల్ డాన్స్ ఇవన్నీ వేరువేరుగా ఉన్నాయి మేడం? అన్ని ఇంచుమించి రిలేటెడ్గా ఉంటాయి? లేదండి, లేదు. ఫోక్ కంప్లీట్గా వేరు, జానపదం వేరు. ప్రాక్టీస్ కూడా మళ్ళీ సపరేట్ చేయాలి? సపరేట్ ఉంటుంది. దాంట్లో కూడా సపరేట్ కోర్సులు ఉంటాయి. క్లాసికల్ వేరు, ఫోక్ వేరు. ఇప్పుడు మీ దగ్గర ఉన్న విద్యార్థులు కూడా వీళ్ళు కూడా మీ ప్రాక్టీస్ అయిన తర్వాత మళ్ళీ సర్టిఫైడ్గా మళ్ళీ ఆల్రెడీ మన పిల్లలు సర్టిఫికేట్ రాయించానండి ఎగ్జామ్. పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ విజయనగరం. వీళ్ళు ఈ ఇయర్ పిల్లలు అంటే ముందు సర్టిఫికేట్ డిప్లొమా అయింది, ఈ ఇయర్ ఇప్పుడు సర్టిఫికేట్ డిప్లొమాకు ఉన్నారు. ఈ మేకి ఇలా సర్టిఫైడ్ డిప్లొమా ఇన్స్టిట్యూట్స్ కానీ ఏమన్నా మన వైజాగ్లో కానీ ఇక్కడ ఉన్నాయి మేడం? యూనివర్సిటీస్ ఏమైనా ప్రొవైడ్ చేస్తున్నాయి? ఇక్కడ ఆంధ్ర యూనివర్సిటీ కూడా ఉందండి. బట్ ఏంటంటే ఆంధ్ర యూనివర్సిటీ కంటే కొంచెం ఎక్కువ సిలబస్, అన్నమయ్య చర్ల కీర్తనలు కాకుండా ఎక్కువ సిలబస్ అంతా నేర్చుకోవాలని పొట్టి శ్రీరాములు సిలబస్ చాలా బాగుంటుంది, చాలా టఫ్ కూడా. 2-3 ఇయర్స్ ఉంటుంది మేడం సిలబస్. సర్టిఫికేట్ 4 ఇయర్స్ ఉంటుంది, డిప్లొమా 2 ఇయర్స్ ఉంటుంది. ఇప్పుడు మన దగ్గర పిల్లలు కానీ అటు దేవాలయాలు కానీ తిరుపతి లాంటి ఎక్కడైనా ప్రదర్శనలు ఇస్తూ ఉంటారు మేడం? ఎక్కడ బాగా నాద నీరాజనం టీటీడీ లైవ్ చేసామండి, తిరుమల తిరుపతి దేవస్థానం. అనంత పద్మనాభ స్వామి టెంపుల్ కేరళ లాస్ట్ ఇయర్ చేసాం. సిరిడి చేసాం, బాబా టెంపుల్లో చేసాం. నెక్స్ట్ కాశీ చేసాం ప్రోగ్రామ్స్. ఇంకా అన్ని ఆల్మోస్ట్ సింహాచలం దేవస్థానం, ఇక్కడ అన్ని ఇక్కడ చిలకలూరుపేటలో ఆల్ ఇండియా లెవెల్ ఫస్ట్ వచ్చిందండి. అక్కడ ఎంతమంది పెర్ఫామ్ చేశారు మేడం పిల్లలు? మొత్తం 43 మెంబర్స్ పర్ఫామ్ చేశారు. అందులో ఆల్మోస్ట్ దింసాకి 3rd, ఫోక్ డాన్స్ 2nd, ఇంకా అన్ని ఆల్మోస్ట్ సంబల్పురి 1st, ఇంకా సోలో ఒక అమ్మాయి 3rd ప్లేస్ వచ్చింది. ఇంకా సోలో సూర్యలో 1st, 2nd, 3rd మావే. ఇంకా అన్ని ఆల్మోస్ట్ వెళ్ళిన దాంట్లో 80% మావే. ఇంకా చాలా ఉన్నాయండి. ఇంకా ఈ డాన్స్లో ఎంత నేర్చుకున్నా నేర్చుకోవాల్సిందే, ఇంకా అసలు ఎండ్ అయితే లేదు. నేనేంటంటే అండి, నా గురువు అంత స్థాయికి వెళ్ళకపోయినా ఇంకా ఎవరికైనా ఉంటుంది కదా, అంత స్థాయికి వెళ్ళాలి, మనకంటూ ఒక గుర్తింపు ఉండాలి, చాలా మనకు వచ్చిన కళని 10 మందికి పంచాలి, అలా అంత.
అది దాంతో ఇన్స్టిట్యూట్ కూడా మీరు పెట్టారు, మీకున్న కళని 10 మందికి పంచాలని ఆలోచన. సార్ నాకు సారే సపోర్ట్ చేశారు ఇన్స్టిట్యూట్ విషయంలో. ఇలా పెట్టుకోమా, ఇలా చెయ్యు, ఇలా అంతా మొత్తం. నా ఫ్రెండ్ ప్రవళిక అని ఒక అమ్మాయి ఉంది, తను కూడా బాగా నాకు అన్ని సజెషన్. క్లాసికల్ డాన్సర్ గద్వాల్లో ఉంటుంది, తను కూడా నాకు అన్ని ఎక్కువ సార్ కూడా పరిచయం చేసిన గద్వాల్లో. తను ఇప్పుడు చైనాలో ఉంటుంది, తను బాగా. ఇప్పుడు ఈ క్లాసికల్ డాన్స్ నేర్చుకున్న పిల్లలకి కానీ తీసుకొచ్చినట్టు కానీ పేరెంట్స్ సపోర్ట్ ఏ విధంగా ఉంటుంది? పేరెంట్స్ సపోర్ట్ ఉంటే ఎక్కువగా వీళ్ళు రీచ్ అవకాశం ఉంటుంది. మీ దగ్గరకు వచ్చే పిల్లలకి కానీ పేరెంట్స్ సపోర్ట్ ఎలా ఉంటుంది మేడం? పేరెంట్స్కి ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా థ్యాంక్స్ చెప్పాలండి. పిల్లలకి ప్రతి ఎక్కడ ప్రోగ్రామ్ ఉందన్న పేరెంట్ వాళ్ళ టైం ఏ పనులున్నా పక్కన పెట్టుకొని పిల్లలకి అంత టైం కేటాయించడం అనేది చాలా గ్రేట్. పేరెంట్స్ ముందుకు రాకపోతే పిల్లలు అస్సలు చేయలేరు. సో ఇదంతా ఏ క్రెడిట్ అయినా ఫస్ట్ పేరెంట్స్కే ఇవ్వాలి. అందులో మా నాట్యారాధనలో ఉన్న పేరెంట్స్ అందరూ ఎక్సలెంట్. అసలు ఏదైనా ఒక ప్రోగ్రామ్ బాగా జరగచ్చు, ఒకటి జరగకపోవచ్చు. అంతేకాని చాలా ఇన్స్టిట్యూట్స్ చూసాను, పేరెంట్స్ వెళ్ళి టీచర్స్ని అది ఇది ఏదో మా పేరెంట్స్ అస్సలు చాలా ఎంకరేజ్ చేస్తారు, బాగా సపోర్ట్గా ఉంటారు పిల్లలు. అది పిల్లలు చేస్తున్నారు, పిల్లలకి ఇంట్రెస్ట్ ఉంది అంటే టీచర్ సపోర్ట్ చేస్తాను. ఎంత దూరం తీసుకురావడానికైనా ఓకే. మా పేరెంట్స్ బాగా సపోర్ట్ చేస్తారు. పేరెంట్స్ నా ఆల్ ఇండియా లెవెల్ ఫస్ట్ వచ్చింది అంటే అందులో 60% క్రెడిట్ మొత్తం పేరెంట్స్ దండి. హాలిడేస్ అంతా ఎక్కడికి వెళ్లకుండా పిల్లలు మార్నింగ్ ఈవినింగ్ ప్రాక్టీస్ చేయిస్తూ చాలా బాగా సపోర్ట్ చేస్తారు పేరెంట్స్. కాకపోతే కొంతమంది వస్తారు ఏదో టైం పాస్, అలా కాదు. టైం పాస్గా నేర్చుకొని ఏదో ఒక 2 days 3 days అలా కాకుండా కొంచెం వీళ్ళు ఇంట్రెస్ట్ పెట్టి ఏదో వాళ్ళు ప్యాషన్గా చూసుకొని అంతా ఇలా చేసుకోవాలి. కానీ ఏదో వచ్చామా నేర్చుకున్నా పేరెంట్స్ కూడా వచ్చి కొంతమంది వస్తారు జాయిన్ చేసి ఏదో మా అమ్మాయికి కొంచెం టైం పాస్ అవుతుందని జాయిన్ చేస్తారు, అలా కాదు. టైం పాస్గా చేసే డాన్స్ కాదు కదండి, చేయాలని పూర్తిగా దీని ఇంట్రెస్ట్ డెడికేషన్ ఉన్నది అంతా. గోల్స్ కానీ ఏమైనా కూడా అచీవ్ అయ్యే అవకాశం ఉంది. ఇప్పుడు మీరు చెప్పారు ఏదైనా కొత్తగా జాయిన్ అయిన పేరెంట్స్ కానీ స్టూడెంట్స్ కానీ మీరు ఏం చెప్తారు? ఏదైనా టైం పెట్టాలి, ఇంట్రెస్ట్ ఉండాలి ఫస్ట్. అది పిల్లలకి ఇష్టం ఉందో లేదో చూడాలి. ఇష్టం లేకుండా వచ్చి జాయిన్ చేసేస్తారు, బలవంతం చేస్తారు, అలా కాదు. వాళ్ళకి ఏమి ఇష్టం ఉంది, ఈ డాన్స్ క్లాసికల్ ఇష్టమా వెస్ట్రన్ ఇష్టమా చూసుకోవాలి. కొంతమంది వెస్ట్రన్కి వెళ్తారు కానీ కొన్ని రోజులు క్లాసికల్కి వస్తారు. కొంతమందికి అలా, కొంతమంది ఫాస్ట్ ఉంటారు, కొంతమంది స్లో ఉంటారు. కొంచెం పిల్లలు ఇంట్రెస్ట్ బట్టి చేస్తే వాళ్ళు కొంచెం ఏదైనా సరే ఇచ్చేవచ్చు. అంతే. నమస్తే మేడం. థ్యాంక్ యూ. చూసాం కదా 25 ఏళ్ళు మేడం గారు ఏదైతే మనం చెప్పారు కదా, జ్యోతి గారు చెప్పినట్టు కూడా 25 ఏళ్ళు తండ్రి గారి ఆశయం కోసం నేను ఆ రోజు వెళ్ళాను. కానీ ఈరోజు నేను నాతో పాటు 10 మంది, ఒక 50 మంది వరకు కూడా పిల్లలు ఎంతో మందిని కూడా ఈరోజు నేను ఏదైతే వేదికల మీద ప్రదర్శనలు చేసిన అదే వేదిక మీద ఈరోజు నా పిల్లలు కూడా ప్రదర్శనలు చేస్తూ అవార్డ్స్ అన్ని కూడా అందుకుంటూ ఉంటే నాకు చాలా ఆనందంగా ఉందని, దీనికి ఎండింగ్ అంటూ ఏమీ ఉండదని, ఏజ్తో కూడా పని లేదని కూడా ప్రతిరోజు అలాగా వయసుతో పని లేకుండా కూడా ఈ క్లాసికల్ డాన్స్లో పెర్ఫార్మెన్స్ చేయొచ్చని ఖచ్చితంగా పేరెంట్స్ అందరూ కూడా ఇప్పుడున్న రోజులు అందరికీ కూడా అవగాహన అయితే ఉంది. పేరెంట్స్ అందరూ కూడా పూర్తిగా కూడా పిల్లలకి ఎక్కడికైనా సహకరిస్తున్న పరిస్థితి ఉంది. అలాగే పిల్లలకి ఇంట్రెస్ట్ ఉందో లేదో కూడా మనం చూసుకోవాలి. పిల్లలకి ఇంట్రెస్ట్ ఉండి పేరెంట్స్ కూడా దానికి సపోర్ట్ చేసినట్టయితే ఖచ్చితంగా కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా టాలెంట్ ఉంటుంది, వాళ్ళు ఖచ్చితంగా అచీవ్మెంట్ చేస్తారంటే కూడా ఈరోజు నంబాలి జ్యోతి గారు మనకు తెలిపారు. నమస్తే. నాట్యరాధన డ్యాన్స్ అండ్ మ్యూజిక్ అకాడమీ నంబాల జ్యోతి గారి కోసం మనవరకు మనం మాట్లాడుకున్నాం. ఆమె తయారు చేసిన విద్యార్థుల కోసం కూడా మనం మాట్లాడుకున్నాం. ఎన్నో ప్రదర్శనలు కూడా ఇచ్చారు భారతదేశం అంతటా కూడా. మనతో పాటు విద్యార్థులు కూడా ఉన్నారు, వారి మాటలు కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేస్తాం. నా పేరేంటి? అమృత అండి. ఎన్ని ఇయర్స్ అవుతుంది ఇక్కడ జాయిన్ అయ్యి? నేను 12 years అవుతుందండి ఇక్కడ మేడం దగ్గర జాయిన్ అయ్యి. మేడం డాన్స్ క్లాస్ ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేసినప్పుడు నేను జాయిన్ అయ్యాను మేడం దగ్గర. అప్పటి నుంచి ఇప్పటి వరకు మేడం దగ్గరే ఉన్నాను. ప్రతి ప్రోగ్రామ్కి మేడం తీసుకెళ్ళేవారు, బాగా ఎంకరేజ్ చేసేవారు. బాగా చేసిన పెర్ఫార్మెన్స్ ఏమున్నాయి మేడం? అన్ని అవార్డ్స్ వచ్చినాయి మేడం. గిన్నిస్ వరల్డ్ రికార్డ్కి తీసుకెళ్లారు, అండ్ తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్, మ్యాజిక్ బుక్ ఆఫ్ రికార్డ్, ఇంకా చాలా కాంపిటీషన్స్ కూడా తీసుకెళ్లేవారు. ప్రతి కాంపిటీషన్కి, నేషనల్ లెవెల్ కాంపిటీషన్స్కి, కళానిలయం కాంపిటీషన్ ఉన్నాయి కదా, దానికి మేడం ఈవెన్ చిన్న ప్రోగ్రామ్ ఉన్నా కానీ బాగా ఎంకరేజ్ చేస్తారు. ప్రతి ఒక్కరిని ఎవరు బాగా చేస్తారో అందరినీ ఎంకరేజ్ చేస్తారు మేడం.
12 years పాటు ఎవరన్నా ఉన్నారా నీతో ప్రాక్టీస్ చేసిన అక్కడి నుంచి ఇంకా ఉన్నారా తిను కూడా నేను జాయిన్ అయినప్పుడు జాయిన్ అయింది, చిన్న పిల్లలు ఉన్నప్పుడు జాయిన్ అయ్యాం మేము అందరం. 12 years బట్టి ఇక్కడే ప్రాక్టీస్ చేస్తారు. తర్వాత ఎంతమంది స్టూడెంట్స్ వచ్చి ఉంటారు ఇక్కడికి? మేము ఉన్నప్పుడే అక్కడ 60 మెంబర్స్ ఉండేవాళ్ళండి, ఇక్కడికి వచ్చాక ఇప్పుడు 250 వరకు అయ్యాం స్టూడెంట్స్ అందరూ. ఓకే, వెరీ గుడ్ మేడం. థ్యాంక్ యూ. మీ పేరు? వాసంతి. మీరు ఎన్ని ఇయర్స్ బట్టి మీరు 12 years అయినా? నాది 8 years అవుతుంది. ఓకే, 8 years బట్టి ఏం పర్ఫార్మెన్స్ చేస్తారు, ఏం నేర్చుకున్నారు మీరు? మేము వస్తున్నప్పుడు క్లాస్కి మ్యామ్ అన్ని రకాలుగా చెప్తారు, అంటే ఓన్లీ క్లాసికల్నే కాకుండా వెస్టర్న్లో కూడా ఎవరు ఎలా చేయగలుగుతున్నారు, ఫోక్లో అన్నిటిలో ఎంకరేజ్ చేస్తారు మ్యామ్. అంటే ఎవరు ఏ సాంగ్ ఏది బాగా చేయగలుగుతున్నారు వాళ్ళని పెట్టి ఆ సాంగ్స్లో పెట్టి ఎంకరేజ్ చేసేవారు, ప్రతి ప్రోగ్రామ్కి తీసుకెళ్లేవాళ్ళు. ఈ గోల్ ఏంటి, ఏం రీచ్ అవ్వాలని గోల్ ఏమైనా ఉన్నాయని పలా పర్ఫార్మెన్స్ చేయాలి, పలా స్టేజ్ మీద పర్ఫార్మ్ చేయాలి, అవార్డు రావాలి, ఏమున్నాయా ఏం తెచ్చింది? నేషనల్ అవార్డ్స్ అన్నీ మ్యాక్సిమం చెయ్యాలి, మంచి మంచి అవార్డ్స్ రిసీవ్ చేసుకోవాలి. ఇలా మ్యామ్లానే మాకు పెద్ద ఇన్స్పిరేషన్, మ్యామ్లానే అవ్వాలి ఎప్పటికైనా అన్న దీంతో. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. మనతో పాటు నాట్యరత్న డ్యాన్స్ అకాడమీ మరొక చిన్నారి కూడా ఉంది, ఆ మాటలు కూడా తెలుసుకున్న ప్రయత్నిస్తున్నాను. నీ పేరేంటి? కీర్తి వర్షిత. ఏం క్లాస్ అవుతున్నావు? 6th. క్లాసికల్ డ్యాన్స్ ఎన్ని ఇయర్స్ బట్టి చేస్తున్నావు? 4-5 years అవుతుంది. 4-5 years నుంచి చేస్తున్నావా? అంటే అప్పుడు ఏ క్లాస్లో జాయిన్ అయ్యావు నువ్వు ఇక్కడ? ఫస్ట్ క్లాస్లో. ఫస్ట్ క్లాస్ నుంచి జాయిన్ అయ్యావు. నువ్వు అంతకు నువ్వు వచ్చావా, మీ డాడీ తీసుకొచ్చారా? ఇంట్రెస్ట్ వచ్చావా? 4 years పెట్టి ఇంట్రెస్ట్గా చేసావా? ఏ పెర్ఫార్మెన్స్ చేసే ఇప్పటివరకు? స్టేజెస్ ఉంటాయి కదా, ఎక్కడెక్కడ చేసావు ఏంటి అలా? ఎక్కడ చేసావు? నేషనల్ లెవెల్స్ అవార్డు వచ్చాయా? ఎక్కడైనా తిరుపతిలో కానీ అక్కడ ఏమైనా చేసావా? డాన్స్ అందరితో కలిపి చేసావా? సింహాచలంలోనే చేసావా? అట్లా చేశాను. మరి ఏమవుదాం అనుకుంటున్నావు? నువ్వు కూడా మీ మేడం లాగా అవుదాం అనుకుంటున్నావా? మేడం లాగా అవి అవార్డ్స్ అన్నీ కూడా చేయాలనుకుంటున్నావు. నువ్వు కూడా మేడం లాగా మలేషియా అన్నీ వెళ్తావు, అన్నీ పెర్ఫామ్ చేస్తావా? ఓకే, థ్యాంక్ యూ. చూసాం కదా, ఏదైతే తన మేడం గారు ఉన్నారో మేడం గారు ఆశయాలే మా ఆశయాలు అనుకుంటే కూడా ఇక్కడ వయసుతో పని లేకుండా చిన్నపిల్లలు పెద్దలు అందరూ కూడా చాలా ఇంట్రెస్ట్గా నేర్చుకుంటున్నట్టు మనకు అనిపిస్తుంది. ఏదైతే సంస్కృతి సాంప్రదాయాలకి విలువలసిన అవసరం ఎంతైనా ఉంది, అలనాటి కళలను కూడా నేడు ఇలాగా ప్రోత్సహిస్తున్న నంబాలి జ్యోతి గారికి ప్రతి ఒక్కరు కూడా అభినందిస్తున్న పరిస్థితులు అయితే ప్రస్తుతం మనకి కనిపిస్తున్నాయి.